UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. దారి తప్పిన కూతుర్ల కోసం ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించారు నాగేశ్వరరావు గారు. అసలు తన పిల్లలు చేసినటువంటి తప్పేంటి, అతను ఎలాంటి న్యాయం కావాలని చెప్పేసి వచ్చారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో నాగేశ్వరరావు గారు వాళ్ళ కూతుల గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చారండి. అసలు సమస్య ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ షోకి చాలా నుంచి చూస్తున్నానండి. మీ షోకి చాలా మంది వస్తున్నారు. ఏవో ప్రాబ్లమ్స్ అంటే కుటుంబ ప్రాబ్లమ్స్ ఉండి, భార్యాభర్తల గొడవలు ఉండి, అక్రమ సంబంధాలు ఇవన్నీ మీరు బాగా సాల్వ్ చేస్తున్నారని తెలుసుకుని నేను మీ షోకి యాక్చువల్గా తండ్రి ఎప్పుడు రాడు, కూతురు ఒక చెడు మార్గాల గురించి చెప్పడం కోసం నా కంట్రోల్ తప్పారు. మీ అమ్మాయిల గురించి వచ్చారు మా అమ్మాయిల గురించి వచ్చానండి. ఇద్దరు అమ్మాయిలు అండి. నాకు ఇద్దరు అమ్మాయిలండి. భార్య పోయాక చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నానండి నేను. ఆవిడ ఎంతకాలం నుంచి చనిపోయింది? ఆ చిన్న అమ్మాయి కొత్తగానే చనిపోయిందండి. ఇప్పుడు పెద్ద అమ్మాయి వయసు అంటే చిన్న అమ్మాయి వయసు అండి. ఇద్దరు ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చారండి. డిగ్రీ, ఒకళ్ళు డిగ్రీ ఒకళ్ళు ఇంటర్మీడియట్ అండి చదువుతున్నారండి. ఇంకో మ్యారేజ్ చేసుకున్నారా మీరు? నేనేం చేసుకోలేదు, పిల్లల్ని పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నానండి నేను. అంటే ఆవిడ దగ్గర చనిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. అవుతుంది. నా పిల్లలే నాకు జీవితం అని చెప్పేసి ఏదడితే అది ఫస్ట్ నుంచి కూడా స్కూల్లో జాయిన్ చేసిన కాడి నుంచి నా స్తోమతకు మించి వాళ్ళు అడిగిందల్లా మంచి మంచి డ్రెస్సులు అంటే డ్రెస్సులు. వాళ్ళ కోసం బతుకుతున్నారు మీరు ఒక రకంగా లైఫ్ అంతా. వాళ్ళు సైకిల్ అంటే సైకిల్, ఏదంటే అది నా స్తోమతకు మించే కొని చాలా ఇదిగా చూసేవాడిని. వీళ్ళు కాలేజీకి వెళ్ళారు. కాలేజీకి వెళ్ళాక మళ్ళీ ఏం జరిగిందో ఏంటో తెలియదు కదండి, మార్పులు చాలా కనపడినాయండి నాకు. ఇద్దరు గురించి చెప్తున్నారు, ఒక అమ్మాయి గురించి ఇద్దరు మీదనండి. ఇద్దరిని ఒకే అంశం గురించి మాట్లాడుతున్నారు, ఒకే అంశం అండి, విడివిడిగా కాదండి. చెప్పండి సార్. కాలేజీకి పంపించి రావడానికి కారణం, మెయిన్ కారణం వేరండి. అది వీళ్ళ రూముల్లో నెత్తినప్పుడు ఏదో పౌడర్ లాంటిది కూడా దొరికిందండి నాకు, మత్తులాగా ఏదో ఉంది, అది వైట్గా ఉందండి. అది అసలు కారణం ఏంటంటే అండి, వీళ్ళిద్దరిని నమ్ముకుని ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు. అంత దారుణంగా వీళ్ళు వెళ్ళిపోతారని నేను అనుకోలేను. చాలా ఇదిగా పెంచాను నేను. నా చేయి దాటిపోయారండి. ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వస్తే ఏమన్నా పరిష్కారం చేస్తారని తీసుకొచ్చాను. 10th వరకు బాగా చదివారా? బాగానే చదివారండి. కాలేజీ లైఫ్ ఎంటర్ అయినాక రెక్కలు వచ్చేసినాయి వీళ్ళకి. వీళ్ళకి రెక్కలు వచ్చినాయి. తర్వాత నేను ఫ్రీ ఖర్చులకి, లగ్జరీకి అలవాటు పడిపోయారండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు డబ్బులు వీళ్ళకి? అది తెలియదండి. నన్ను కూడా మీ స్తోమత కంటే మీరు ఎక్కువ పోషిస్తున్నారు వాళ్ళని. అంటే ఫీజులు కడతారు, మంచి బట్టలు ఇవ్వగలుగుతారు, కానీ లగ్జరీ లైఫ్ కి అయితే మీరు ఎవరుగా ఒకసారి సినిమాకి పంపిస్తారు తప్ప. అంతేనండి. సో ఇంత లగ్జరీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీకేం డౌట్ రాలేదా? లేకపోతే అసలు మీకు తెలియకుండా మేనేజ్ చేశారు? ఇవన్నీ జరిగినాక తెలిసింది ఇవంతా. అబ్బాయి 3 అంశాలు చెప్పారు మీరు. ఒకటి ఏంటంటే ఆ తెల్లని పౌడర్ గురించి ఒకటి చెప్పారు. వీళ్ళిద్దరు వల్ల ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పారు. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే లగ్జరీకి బాగా అలవాటు పడ్డారని చెప్పారు. ఈ 3 సమస్యలు ఇంకేమన్నా? చదువు వెనకబడిందా? చదువు మామూలు యాజిటీస్. ముఖ్యంగా ఏంటంటే ఈ 3 అంశాలు కాదు, వీళ్ళిద్దరి యొక్క సీక్రెట్ లైఫ్ గురించి మీకు తెలియట్లేదు, ఏం జరుగుతుంది తెలియట్లేదు. మీరు అడిగినా చెప్పరా? అడిగి వదిలేసాను. అసలు వీళ్ళు ఇంట్లో ఉంటారా, ఎక్కువ శాతం బయట ఉంటారు? ఎక్కువ శాతం బయటనండి. కాలేజీకి వెళ్ళి కానీ అంత ముందు అయితే గడప దాటేవారు కదండి. స్కూల్కి వెళ్తూ ఇంటికి వచ్చాడు, స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చాడు. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లు మాట్లాడుతున్నారు, ఎవరికి మెసేజ్లు పంపిస్తారు? కొనిచ్చానండి. ఇద్దరికి కొనిచ్చానండి. అదో మీరు కొనిచ్చిందే వాడుతున్నారా? వాళ్ళ దగ్గర ఇంకేమైనా అడ్వాన్స్? నేను కొనిచ్చినవి కాదండి, వేరే ఫోన్లు కనపడినాయి. అప్పుడు అడిగిన సరే ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు తప్ప వాళ్ళు ఏ రకంగా సంపాదించుకున్నారు, ఎలా ఏ రకంగా వచ్చిందని తెలియదు. వాళ్ళిద్దరు బాగానే జిగిరిగా ఉంటారు. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు క్లోజ్ గా. ఇద్దరు ఒకళ్ళు చేసి ఒకళ్ళ పనులు ఇద్దరికి తెలుసు, కానీ నేనే సపరేట్. కష్టపడి పెంచిన తండ్రి మీద మాత్రం ముసిగేశారు, అంతే కదా? మీకేం తెలియదు? నాకేం తెలియదు. నాకు ఎప్పుడు ఎందుకు షోకి తీసుకురా, కనకూతులు ఎవరు తీసుకురారండి, రోడ్డు మీద పెట్టుకోము. కానీ ఒక అబ్బాయి చనిపోయాడు వీళ్ళిద్దరు వల్ల. ఎప్పుడు చనిపోయి, ఎలా చనిపోయాడు? 1 month అయిందండి. ఆ చనిపోయి తెలిసిందండి నాకు. ఇవన్నీ బాగోతాలు
ఒక అబ్బాయి మీ పిల్లల వల్ల వీళ్ళ suicide వల్ల అని ఎంక్వైరీలో వచ్చింది. ఏంటండి అసలు ఏంటి, ఏం చేశారు ఆ అబ్బాయిని వీళ్ళు? ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అతను ప్రేమించారంట. ఇద్దరు కలిపి అతన్ని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ మొదలెట్టారండి, ఫోటోలు తీసి. ఇద్దరికిద్దరు ఇద్దరికి అటువైపు నుంచి ఒకరు ఇటువైపు నుంచి ఒకరు డబ్బుల గురించి ఆ సాధ్యం వరకు ఇచ్చి సూసైడ్ చేసుకున్నాడండి అతను. అలాగే అమ్మా, మీ వర్షన్ కూడా వింటుండే. కానీ ఖచ్చితంగా ఆ అబ్బాయి వీళ్ళిద్దరు వల్లే సూసైడ్ చేసుకున్నారనేది ఎంక్వైరీలో వచ్చింది. ఎంక్వైరీలు వచ్చిందండి. వచ్చిన తర్వాత లేదమ్మా, ఇప్పుడు కూతుళ్ళ గురించి ఎవరు అబద్ధం చెప్పరు. నిజంగా చెప్తున్నారా? అవును, అంటే ట్రాప్ చేశాను నిజంగా నమ్ముతున్నారా మీరు? ఎంక్వైరీలు తేలింది మీ గురించి, మీ ప్రవర్తన కూడా మీ రూమ్ లో నేను చూసినప్పుడు అవి ఉన్నాయి కదా. చూసాను ఎంక్వైరీలో మీ కాలేజీ ప్రిన్సిపల్ చెప్పారు. మీ కాలేజీ ప్రిన్సిపల్ చెప్పాడు. ఇద్దరు పేర్లు ఏంటమ్మా, పెద్ద ఎవరు చిన్న ఎవరు? అక్క నువ్వేలే. ఆ అమ్మాయి పేరేంటి, నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? నువ్వు పెద్ద, నీ పేరేంటమ్మా? నీ పేరమ్మా? లక్ష్మి రాణి. చెప్పండి, ఏంటి మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు కదా? నమ్మకూడదు మీ గురించి కూడా మాట్లాడదాం, ముందు ఆయన వర్షన్ అవనివ్వండి. చెప్పండి సార్. ఆ ఎంక్వైరీలో తేలిందండి, అందుకని తీసుకొచ్చాను. వాళ్ళ ప్రిన్సిపల్ కూడా కేసు బుక్ అయిందా వీళ్ళ మీద? ఇంకా లేదండి. ఓకే, వాళ్ళు ఆల్రెడీ సూసైడ్ కాబట్టి పెద్దగా మిమ్మల్ని పిలిచి మాట్లాడారు. మరి సస్పెండ్ చేయలేదా వీళ్ళిద్దరిని? చేసేకే తెలిసిందన్న. సస్పెండ్ కూడా చేశారా? సస్పెండ్ చేశారు. మరి ఇంటి దగ్గర అడిగారా వీళ్ళని, ఏంటమ్మా ఈ బాగోతాలన్నీ ఏంటి అని? మాకేం తెలియదు అంటున్నారండి. ప్రిన్సిపల్ చెప్పినా కూడా. ఫ్రెండ్స్ అడిగితే మీ వాళ్ళే చేసిన పనికి బాగోతానికి అతను చనిపోయాడు, అది వీళ్ళు ఇలాగే వదిలేస్తే అతను ఒక్కడితోటే పోదాం, ఇంకా ఎంతమంది మగపిల్లలు ఇదవుతారని భయంతో వచ్చారండి. రూమ్ ఏమైనా సెట్ చేశారా మీరు? ఇంకేమైనా ఉన్నాయా ఏంటా అని ఎతికారా వీళ్ళ రూమ్ అంతా? కనపడినాయండి. అది నాకు చిట్టీలు కానీ మెసేజ్లు కానీ ఇంకా లెటర్లు కానీ నాకు రాదు. మెసేజ్ మీ వయసులో మీరు ఏదో బ్లైండ్ గా మీరు ఈ ఎంక్వైరీలు చేయలేరుగా. సంపాదిస్తారా పెడతారా ఎంక్వైరీలు చేసుకుంటూ కూర్చుంటారు, ఒకరే కదా. ఏం పేరమ్మా మీ పేరు? మీ పేరమ్మా చెప్పండి అమ్మా. ఏంటి మీ నాన్నగారు చెప్పేది? మా నాన్న చెప్పేది ఏది నిజం కాదు సార్. మీ నిజం ఏంటి? మేము కాలేజీకి వెళ్తాం, మా నాన్న చదివించింది కరెక్టే మేడం, కానీ మేము అసలు ఆ అబ్బాయిని డ్రాప్ చేయడం కానీ ఇలాగే అసలు ఏం చేయలేదు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు మీకు తెలుసా? వేరే అమ్మాయి గురించి చేసుకున్నాడు, మా గురించి చేసుకున్నాడు. మా ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? మేమేదో చదవట్లేదు అని చేశారు మేడం తప్ప. కాకపోతే పేరెంట్స్ ని పిలిచి తిడతారమ్మా, సస్పెండ్ చేయరు. మీరు బాగానే చదువుతున్నారని చెప్పారు మీ నాన్నగారు ఇక్కడ. కదా మా అబ్బాయితో ఓకే, ప్రేమ దోమ అనేది పక్కన పెట్టండి. ఆ అబ్బాయితో ఎటువంటి అసోసియేషన్ మీ ఇద్దరికి ఉండేది అసలు? ఫ్రెండ్ లాగా ఉండాం సార్ అంతే. ఇద్దరికి కామన్ ఫ్రెండా? అంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్, నువ్వు డిగ్రీ అంటున్నారు, లేదంటే అటు నుంచి ఇట్టో మరి నాకు తెలియదు, కానీ ఇద్దరికి కామన్ ఫ్రెండా? ఏమ్మా నువ్వేమంటావమ్మా? ఫ్రెండా? ఇంకా ఫ్రెండ్షిప్ లో ఏమేమి జరిగేవి? అంటే డబ్బులు అంటే ఏమున్నాయి, బయటకు వెళ్ళడం, నార్మల్ గా మాట్లాడడం. లవర్ ఉంటే మీతో ఫ్రెండ్షిప్ ఏందమ్మా? నాకు అర్థం కాలా. మీరు ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారంట కదా? ఇంట్లో ఏదో పౌడర్ దొరికిందంటే ఏంటా పౌడర్? అది మా ఫ్రెండ్స్ బ్యాగ్ లో పెట్టి ఎట్లా పెట్టి మా బ్యాగ్ లో మిస్టేక్ వచ్చింది. పెద్ద విలన్స్, మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి. మీ నాన్న ట్రాప్ చేసి మిమ్మల్ని కేసుల్లో ఇరికిచ్చేసి. మేడం మా డాడీ చెప్పేది ఒకటి కూడా నిజం లేదు మేడం. కాదు, డ్రగ్స్ యూస్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా మీ దగ్గర? ఆ వైట్ పౌడర్ అంటే డ్రగ్సే కదా, ఇంకేముంటది? అది కెనబిస్ గానే అయి ఉండాలి, లేదంటే కొకేన్ అయినా అయి ఉండాలి. అది మాకు తెలియదు సార్, బ్యాగ్ లో మా ఫ్రెండ్స్ పెట్టారు, మేము చూసుకోలేదు సార్. మేము అసలు మా ఫ్రెండ్స్ అలా పెట్టారేమో సార్, మేము చూసుకోలేదు. మీ దాంట్లో పెట్టారా లేదంటే వాడతారా? మీ ఫ్రెండ్స్ వాడతారా? డ్రగ్ అబ్యూజర్స్ ఉన్నారా మీ ఫ్రెండ్స్ లో? ఒక్కసారి చూసాను సార్, ఇంకంతే. అది మా బ్యాగ్ లో పెట్టింది. మీరు అలాంటి వాళ్ళతో పాటు సాన్నిహిత్యం ఉంది కదమ్మా మీకు, మరి అది జరిగినప్పుడు ఇది జరగలేదని మనం ఎలా అనుకుంటాం? ఎందుకు నాన్నగారికి అంత సీక్రెట్ గా ఉంచుతున్నారు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పొచ్చు కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు? తర్వాత ఒక అతను చెప్పాడండి, మళ్ళీ ఫ్రెండ్స్ పబ్బులో కూడా వెళ్ళేవారంట. కదా మరి డబ్బులు ఎక్కడమ్మా మీకు? మీ ఫండింగ్ ఎలా జరుగుతుంది మీ ఎంటర్టైన్మెంట్స్ కి? సార్ మా డాడీ ఓన్లీ మా ఫుడ్ కి మా చదువులకే తప్ప బయట ఖర్చులకు ₹1 కూడా ఇవ్వరు సార్. మా డాడీ గురించి మా మమ్మీ కూడా చనిపోయారు సార్. అదేంటమ్మా? తాగి ₹1 కూడా మా మమ్మీ కోసం ఇవ్వలేదు. మేము బయట కాలేజ్ చదువుకోవడానికి వెళ్ళి రూపాయి సంపాదించుకున్నాం. నిజం మేడం, మేము హాలిడేస్ వచ్చినప్పుడు పనికి వెళ్ళి సంపాదించుకున్నాం. ఆ పని సంపాదించుకు మా మమ్మీని చంపేశాడు తాగి. మీ సిస్టర్ చిన్నగా ఉన్నప్పుడే మీ అమ్మ చనిపోయారు.
15 ఏళ్ల నుంచి ఆయన నిజంగా అంత విలనే అయితే మిమ్మల్ని ఏ అనాథాశ్రమాల్లోనే ఎక్కడో పడేసి ఆయన వేరే పెళ్లి చేసుకునేవాడు కదా, మిమ్మల్ని పోషించాల్సిన డబ్బుల కోసం మమ్మల్ని వేరే వాళ్ళ దగ్గర పంపించడానికి కూడా సిద్ధపడ్డారు మేడం. అబ్బాయి ఎంత దిగజారి మాట్లాడుతున్నారు మీరు. నాగేశ్వర గారు ఈ కూతురు ఇంకా అలాగంటే ఇంక సార్, ఏం చెప్పను యాక్చువల్ గా సార్. మనకున్న సీనియారిటీకి బాడీ లాంగ్వేజ్ తోటే మనం కనిపెట్టవచ్చు. అలా కాదు వాళ్ళు వాళ్ళు ఎలిగేషన్ చేసేసారు కదా అని మనం అడిగేయడానికి. ఏం నాగేశ్వర గారు అంత దిగజారేటటువంటి మాట అంటున్నారేంటి మీ ఆడపిల్లలు? అది మీరే చూడాలండి అది. అలా కాదు అలా ఇప్పుడు, అది వదిలేసేయండి. మీరు ఆడపిల్లలు నమ్ముకునేటటువంటి దిగజారేటటువంటి వ్యక్తిత్వంగా మనిషిగా మీరు నాకు అనిపించట్లేదు. కానీ ఈ తాగటం, మీ భార్య మీ వల్ల చనిపోవటం, అన్నీ అబద్ధాలే సార్. ఇప్పుడు కూడా మీకు డ్రింకింగ్ అలవాటు ఉందా? లేదండి లేదు. నానా ఎందుకు నా అబద్ధాలు చెప్తున్నావు అట్లా? సార్ డ్రింక్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతే మేమిద్దరం మోసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళం సార్. నేను ఆ నాగేశ్వర గారు టార్చర్ మా మమ్మీ అలా చనిపోయింది. తీసుకొచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చేవారండి. చెప్పండి, మీకు లేదండి తాగడానికి నాకు తాగడం అలవాటు అలవాటు ఉందా? లేదండి. లేదు. డాడీ, అసలు అలవాటు డబ్బులు లేదండి. లేక ఆ సార్ అమ్మాయి కళ్ళల్లో చూసి చెప్పండి ఒకసారి. చాలా ఇది కదండి వాళ్ళు డాడీ, చెప్పేవి ఇది అన్ని చూడండి, అబద్ధాలే. ఇది చూడండి డాడీ. ఆవిడకి డబ్బులు లేక నువ్వు మమ్మల్ని వేరే వాళ్ళ దగ్గర పంపించావు నువ్వు. చాలా ఏంటి? దారుణం అనమాట. సార్ మా మామయ్య నిద్రపోతుంటే తాగి చేస్తే మమ్మల్ని ఎంత దగ్గరకు వచ్చాడో మేము ఆ రోజు ఎంత టార్చర్ అనిపించాము సార్. ఎంత టార్చర్ పెట్టారు మమ్మల్ని అసలు. చాలా దారుణం అండి. ఊరిని పెద్ద పెద్ద విషయాలు చెప్పేసుకుంటున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఎవరో ఒకళ్ళు నిజం ఏం చెప్తున్నారు. మాట్లాడుతున్నారు? ఎవరో ఒకళ్ళు నిజం చెప్తున్నారు, ఒకళ్ళు అబద్ధం చెప్తున్నారు. మీ వయసుకి మేము గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాం ఈరోజు. కళ్ళ కూతుర్ని ఇలా రోడ్డు మీద ఇప్పుడు ఏంటంటే పెట్టడం ఒక నిమిషం, ఇప్పుడు వాళ్ళిద్దరి వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు అనేటువంటి- బాధతోటి అది ఓకే. వచ్చాను. అది నిజమైతే కనుక మీరు చేసినటువంటి వ్యవహారం, మీరు తాగొచ్చి ఈ విధంగా ఆడపిల్లలతో వ్యవహరించారు, వీళ్ళని అమ్మటానికి బయట కూర్చోపెట్టారు అనేది నిజమా కాదా? చాలా తప్పండి అది. కావాలని అబద్ధాలు ఆడుతున్నారు. మేము ఎప్పుడు వినలేదండి. సార్, కన్న ఇప్పుడు కూతుర్లు వీళ్ళు వచ్చింత ఈ రకంగా పబ్స్ కి వెళ్తారు, వీళ్ళు ఆ వెళ్తారు. అబ్బాయిని బ్లాక్ మెయిల్ చాలా చేశారు. వాళ్ళని అడగండి. ఏమా పబ్స్ కి వెళ్తారా మీరు? ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అండి. ఫ్రెండ్స్ తో వెళ్ళేవాళ్ళం మేడం. అరే భాయ్, మీరు మాట్లాడుతుంటేనే మాకు అర్థం అవుతుందమ్మా మీరు ఏం చెప్తున్నారా అని. మీరు చెప్తున్నవి ఎలిగేషన్స్. ఏది మీ నాన్న తాగిపోతూ, సరే ఆయన ఏజ్గా ఆయన తాగాడు. రెండో ఎలిగేషన్ ఏంటి, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు, ఎవరు లేరు, ఉన్న పిల్లలు ఇట్లా అయిపోయారు, సరే పడిపోయారు, నమ్ముదాం. అది నిజమో కదా మాకు తెలియదు, అది కూడా నమ్ముదాం. అవన్నీ తప్పులు. కానీ మీరు చేసినవి క్రైమ్స్ అమ్మా, పెద్ద పెద్ద క్రైమ్స్. మీకున్న తాహత ఏంటి? తండ్రి అలా ఉన్నప్పుడు ఉన్నదే మీ కుటుంబానికి ఆయన ఒక్కడే కదా. ఆయన అంటూ లేకపోతే మీరిద్దరు మళ్ళీ అనాథలే. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందిగా. మీరు అన్నదే నిజమందాం. ఆయన చూస్తే డ్రింకర్ లాగా మాకు అనిపించట్లా. ఆయన మాట్లాడే విధానం మాకు అర్థమవుతుంది. అయినా మీకే సపోర్ట్ చేస్తున్నాం మేము. ఎవరో ఒక మామ అనే క్యారెక్టర్ వచ్చి మిమ్మల్ని పడుకో అనగానే ఆయన పడుకోబెట్టేసాడంటే పుసుక్కని నమ్మేయడానికి ఇక్కడ కూర్చునే వాళ్ళం ఏమన్నా చిన్న చితక వాళ్ళం అనుకుంటున్నారా? మీరు చెప్పినవన్నీ నమ్మేయడానికి. గట్టిగా మీ ఫోన్ తీసుకుంటే మీ భాగవతాలన్నీ బయటకు వస్తాయి. ఒక అబ్బాయిని బ్లాక్మెయిల్ చేశారు, పబ్బులకి వెళ్తారు, చదువు సరిగ్గా లేదు, కాలేజీకి వెళ్ళగానే రెక్కలు వచ్చేసినాయి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందాకేమో మాకు అసలు పౌడర్ ఏంటో మాకు తెలియదండి, మా నాన్న ఎవరో పెట్టారు సార్ అని. ఇప్పుడేమో ఆల్రెడీ దానికి సంబంధించి ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే వీళ్ళతో ఒక అరగంట మాట్లాడితే ఈ నిజాలు బయట కక్కించడం చాలా ఇప్పుడు easy. రెండు విధాంశాలమ్మా. మీ ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి మాకు ఉండేటటువంటి అనుభవంతో మేము సైకాట్రిస్ట్ కాబట్టి నాకు ఉండేటటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను. ఈ రెండు విధాంశాలు. నాన్నగారి క్యారెక్టర్ కరెక్ట్గా లేదు, నాన్న రకరకాలుగా వ్యవహరించాడు అంటే కనుక మేము చూడనటువంటి మనిషి గురించి ఈరోజు తాత్కాలికంగా ఒక 10-15-20 మినిట్స్ చూసేటువంటి మనిషి గురించి మేము మాట్లాడు. ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టండి. నిజంగా నాన్న డ్రంకర్డ్ అయితే కనుక వీ కెన్ గెట్ ద అప్రోప్రియేట్ బ్లడ్ టెస్ట్ డన్ అండ్ ట్రై అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ ఈజ్ అన్ ఆల్కహాలిక్ ఆర్ నాట్. అది వేరే విషయం. కానీ మీ ఇద్దరు నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము విచ్చలవిడిగా రెచ్చిపోవచ్చు, మేము ఎలాగన్నా బతికేయచ్చు, వేరే అబ్బాయిని వాడుకోవచ్చు. నో 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 ద థింగ్ ఈస్ లగ్జరీకి అలవాటు పడిపోయారండి. ఫస్ట్ బాగుండేవారండి 10th వరకు. ఇప్పుడు మీ నాన్న అలా కాదు ఉంటే సార్, కనుక వాళ్ళు మీరు ఇంకా చిన్నపిల్లలు 4 పేకపోయారా? తల్లి మీరు లేనటువంటి ఇక్కడ పరిగెత్తుకొచ్చారు. గారాబంగా పెంచారండి. ఎలా ఏం కాదు, కొట్టినా ఇప్పుడు మీ గారం వీళ్ళకి నెత్తి మీదకి వచ్చింది చూసారా? ఒక మనిషి ప్రాణాలు ప్రాణాలు తీసుకొచ్చిన తీసేయడం అప్పుడు మీ మనిషి మీదే ప్రాణం అంటున్నారు పోయిందండి. వాళ్ళు. అవును, మళ్ళీ మాకు చెప్తారేంటి? మీ దగ్గర అదే ఆయన మీ దగ్గరికి మీకు వస్తే పవర్స్ మీరు ఉన్నాయి ఏమన్నా కొంచెం సార్, మార్చి మీ చెయ్యి దాటిపోయినాకే మేము వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, మీకు రైట్స్ ఉన్నాయి. మీరు కనీసం వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడమా, 4 పేకడమా, పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టడం, ఏదో ఒకటి చెయ్యాలి కదా. దొరకదు. కౌన్సిలింగ్ అని నా వల్ల కాలేదండి. అందుకని మీ షోలు చూసి మీరు చెప్తే ఏమైనా వింటారని ఇక్కడ తీసుకొచ్చానండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు అమ్మ ఇది మ్యూచువల్ గా మనం మాట్లాడుకుందాం. లెట్ us కంక్లూడ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. మ్యూచువల్ గా మాట్లాడుకుందాం. నాన్నగారు మీ దగ్గర నుంచి ఆడపిల్లలుగా ఆశిస్తున్నారు, లేదంటే ఇంత దూరం వచ్చి ఇలాగ ఒక 4-5 కెమెరాల ముందు మిమ్మల్ని ఇలా పబ్లిక్ గా కూర్చోబెట్టి మాడవలసినటువంటి అవసరం లేదు. అతను ఆయనకి ఇంట్రెస్ట్ ఇలాగ పబ్లిక్ కూర్చొని పెట్టడం. నోరు మూసుకోమమ్మా, జాలిగా మాట్లాడుతున్నావు. స్టాప్ ఇట్ అమ్మా. అది ఇంకా మీరు దిగజారే విధంగా మీరు ఇలా మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఆయన సూసైడ్ చేసుకుంటాడు, ఓకే ఎందుకు అని. మాకు ఆయన చేసుకున్న పోయినాక పర్లేదు మేడం, మాకు చేసుకున్న తప్పమ్మా. పర్లేదు. అంటే తప్పమ్మా. మా మమ్మీని చంపేశాడు మా మమ్మీ. అన్ని అందుకని మీరు అబద్ధాలు ఆయన అండి. చంపేస్తున్నారా? లేదు. ఆ చిన్న అమ్మాయి పుట్టేకే చనిపోయిందండి.
నువ్వేమి చేయకుండా ఏంటి సార్ వీళ్ళు ఎంత తాకుండా చేసావు. ముదురులాగా మాట్లాడుతున్నారు? ముదురు ముచ్చలు. అమ్మా అది కాదు, ఇప్పుడు మమ్మీని చంపేశాడా లేదా అనేటటువంటిది మీరు పుట్టినప్పుడు నీకు 2 years, ఆ అమ్మాయి అప్పుడే పుట్టింది. ఇది ఎవరో చెప్తేనే కదా మీకు అర్థమైంది. మీ తండ్రి కంటే మీరు ఎవరో బయట వ్యక్తుల్ని నమ్మి వాళ్ళ మాటలను మీ మనసులో పెట్టుకోవటం వల్లే కదా ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. ఆ ఆలోచనతో మీ మైండ్స్ అన్నీ పొల్యూట్ అయిపోయి ఈరోజు మీరు కంప్లీట్గా పక్కదారి పట్టారు కదా. మీకు ఉన్నటువంటి ఏకైక ఆధారం ఈరోజు మీ తండ్రి, అవునా కాదా? పోయినా పర్వాలేదు అంటే 2 years అప్పుడు మీ అమ్మ చనిపోయినప్పుడు పెద్ద అమ్మాయి నీకు 2 years, మీ అమ్మ చనిపోయినప్పుడు నువ్వు అప్పుడే పుట్టినటువంటి బిడ్డ. ఎలాగమ్మా అసెస్ చేస్తారు? ఎవరు చెప్పారమ్మా మీ తండ్రి చంపేశాడని చెప్పి మీ తల్లిని? తాగి వచ్చినంత వరకు అట్లా ఉంటారు No, 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 అలా చిన్నప్పటి కాదమ్మా. నుండి ఎలా పెంచారమ్మా? అమ్మా, మీకు ఊరికే పెరిగిపోయారా మీరు? మీకు వయసుకి మించినటువంటి తెలివితేటలు కర్రో బెల్ట్ ఏదో తీసుకుని రండి. వీళ్ళకి ఫస్ట్ వాయించిన తర్వాత 4 పీకితేనే లైన్ లోకి వస్తారు. వయసుకి అప్పుడు మించినటువంటి మాట్లాడదాం. తెలివితేటలు వచ్చి ఒక్క నిమిషం అమ్మా, మీ ఇద్దరు చిన్నపిల్లలు, ఇంకా మీకు బయట ప్రపంచం తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఉండేటటువంటి ఏకైక ఆధారం ఈ రోజు మీ తండ్రి. ఈ రోజు మీ తండ్రి ఇక్కడ కూర్చున్నాడు అంటే కనుక మీ ఇద్దరు బాగుపడాలి. అతను బాగు చేయలేక ఈ రోజు మా ఎదురుగుంటూ వచ్చి మమ్మల్ని ప్రాధేయపడుతున్నాడు. ఫస్ట్ ఆయన కరెక్ట్ గా లేడు సార్. రైట్. అందుగురించి నేను ఇందాకటి నుంచి ఒకే ఒక మాట చెప్తున్నాను. నేనేమంటున్నానంటే లెట్ us look at this in 2 individual aspects. 2 విడివిడి భాగాలు కాదు. నువ్వు అతన్ని నిందించడం, అతను మిమ్మల్ని నిందించడం కాదు. మీ వరకు మీరు బాగుపడండి, అతని వరకు అతను బాగుపడతాడు, అతన్ని బాగు చేస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను. విడివిడిగా చూద్దాం. ఇలా నిందించుకుంటూ పోతే కనుక నువ్వు ఒక 16 సంవత్సరాలు చెప్తావు, ఆ అమ్మాయి ఒక 18 సంవత్సరాలు చెప్తుంది ఈ కథ. అందులో సగం కథ అంతా కూడా ఇమాజినరీ కథ. మీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మీ చిన్న వయసులో తల్లి లేనటువంటి బిడ్డలు మీ ఇద్దరు మనసులు పొల్యూట్ చేసి ఎవరో అనవసరమైనటువంటి అంశాలను పెట్టి ఈరోజు నాన్నకు తెలియకుండా మీ ఇద్దరు దారులు చూసుకునేటటువంటి విధంగా ఎవరో మీ ఇద్దరిని బ్రెయిన్ వాష్ చేయటం వల్ల ఇలా అయ్యారు. లేదంటే మీరు ఇలా మాట్లాడరమ్మా. మీకు 40 సంవత్సరాలు, ఆ అమ్మాయికి 30 సంవత్సరాల వ్యక్తుల్లాగా మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఎవరికి నష్టం? మా నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఇలా చెడిపోయామండి అని ఎవరికి చెప్పుకుంటారు? ఆ సర్టిఫికేట్ వేసుకుని తిరుగుతారా మీరు బయట ప్రపంచంలో? మా నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఇలా బాగుపడి, మేము ఇలా ఎస్టాబ్లిష్ అయ్యి మా కెరియర్ని ఈ విధంగా బాగు చేసుకుని మంచి పెళ్లిళ్ళు చేసుకున్నాం అని చెప్పి ప్రూవ్ చేసుకోండి. అది బాగుంటుంది. మా కాలం మీద మీరు నిలబడ్డామని చేయండి. మీ నాన్న బాగు చేయటం అంటారా? అది వేరే విషయం. నిజంగా మీ నాన్న తాగుబోతాడైతే కనుక రా నాన్న, మేము బాగుపడాలని అనుకుంటున్నాం కదా, మేము బాగుపడటానికి ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్దాం, అదే కౌన్సిలర్ దగ్గర నీ తాగుడు విముక్తి కలిగిద్దాం, అతని దగ్గరికే పోదాం పదని చెప్పి జాయింట్గా ముగ్గురు రండి. అంతేగాని నాన్న నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి మేము కూడా పబ్బులు తిరుగుతాం, తాగి తందనాలు ఆడుతాం, ఒక మనిషిని ఇష్టానుసారం వాడుకుంటాం, వాడిని సూసైడ్ చేసుకునేంత వరకు తీసుకెళ్తాం అనే పద్ధతి కరెక్ట్ కాదమ్మా. ఎన్ని చెప్పినా వినరు సార్. సార్, ఇది ఏనాడు actually గా ప్రేమగా పెట్టిన రోజులే సార్ మాకు. పోనీలేమ్మా. ఎందుకంటే మీరు చిన్న వయసులో ఎలిగేషన్స్ చేస్తున్నారండి. మనం వీళ్ళని ఏం అనలేం. ఎందుకంటే ఒక అమ్మాయి మైనరు, ఇంకొక అమ్మాయి. ప్రేమ అనేది నువ్వు డిఫైన్ చేసేటటువంటి స్థాయి స్తోమతలు నీకు లేదమ్మా. 16 సంవత్సరాల పాటు మిమ్మల్ని చంకనెత్తుకుని తిరిగి మిమ్మల్ని చదివించుకుని ఈ స్థాయి వరకు తీసుకొచ్చాడు ఆ వ్యక్తి. అది కాదా ప్రేమ? ఏంటమ్మా ప్రేమ? తండ్రి ప్రేమని మీరు డిఫైన్ చేసేది. మీ వయసు ఎంత? మీ అనుభవం ఎంత? తాగాడు, పడ్డాడు. అమ్మా నీకు మాట్లాడే హక్కు లేదు. దయచేసి నువ్వు నోరు మూసుకో. అబద్ధాలు చెప్తున్నారమ్మా తండ్రి మీద. ఆయన ఇవన్నీ ఎంతసేపు డాక్టర్ గారు సాక్ష్యాధారాలా? మాట్లాడేది నీ గురించే తల్లి, నీ గురించే మాట్లాడుతున్నారు. అక్కడ ఏం సరే, జరుగుతుంది? ఒకటి. షో అన్నట్టుంది. తీసి సరే, అవతల ఒకటి. పడేసిందో పక్కన. మొత్తం అంతా కూడా అమ్మాయిలు అబద్ధాలు ఆడుతున్నారు అనేటటువంటి అంశం కూడా ఇక్కడ కరెక్ట్ కాదు. మీ వ్యక్తిత్వం అనేటటువంటిది మీ అలవాట్లు బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు అప్పుడప్పుడు తాగుతారా, సంక్రాంతికో సంబరానికో ఒకసారి తాగుతారా, మాకు అనవసరం. వాళ్ళు తాగుతారు అనేటటువంటి మాట అన్నప్పుడు మీరు అసలు ఆ తాగుడు జోలికే వెళ్ళకూడదు. అలాగే. సార్, ఏంటంటే ఏదన్నా కానీ సార్, నేను ఇక్కడ ఇద్దరిని నమ్మడానికి మనం ఎంత సీనియారిటీతో మనం అన్నా కూడా మేబీ ఆడియన్స్కి కాస్త డౌట్ ఉండొచ్చు మేడం. ఎందుకంటే వీళ్ళిద్దరూ మైనర్స్. ఆ పిల్ల 18 వచ్చినాయి, 18 దాటినాయి, కానీ ఈ పిల్ల మైనర్. కానీ వీళ్ళు వేస్తున్న ఎలిగేషన్స్ ఎట్లా ఉన్నాయంటే చాలా సివియర్గా ఉన్నాయి. మా ఫాదర్ ఇట్లా అండి, మా ఫాదర్ తాగబోతాడు, మేము పద్ధతులకు లీడర్ అండి అంటున్నారు. అలా అన్నప్పుడు మనం సార్ ఒక్క నిమిషం. తప్పేముంది? సో మనం అట్లా అన్నప్పుడు మనం ఖచ్చితంగా థర్డ్ వర్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా, వీళ్ళ ఇంట్లో వాళ్ళ సరౌండింగ్ వాళ్ళు ఎవరో ఒకరికి ఒక ఫోన్ చేస్తే ఈయన నిజంగా తాగుబోతా కాదా, లేకపోతే ఈ అమ్మాయిల క్యారెక్టర్ ఎట్లా ఉంది, అవునండి వీళ్ళ వల్ల ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడా అంటే ఆయన చెప్పినవన్నీ నిజాలు అవుతాయి. సో ఒక కాల్ తీసుకుంటే బెటర్. మీరు ప్రూవ్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ఈ పిల్లలు ఇంత ఎలిగేషన్స్ వేస్తున్నప్పుడు మీరు తప్పమ్మా అని మేము వీళ్ళని అనేసి వెళ్ళిపోతున్నాం. అంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. వీళ్ళ స్ట్రాంగ్నెస్, వీళ్ళ కొవ్వు దింపాలి అంటే మీరు మీ నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలి. అవునండి ఈ పిల్లలు ఇలాంటి వాళ్ళే అని చెప్పే ఎవరన్నా ఉన్నారా? ఆ కాలేజీ ప్రిన్సిపాల్తో మాట్లాడిస్తారా, లేకపోతే మీ చుట్టుపక్కల ఈ భాగవతం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళతోనన్నా ఎవరితోనన్నా మాట్లాడించండి. బాగా తెలిసిన ఉన్నారండి. ఎవరండి? మనోజ్ గారు అని మా ఇంటి దగ్గర. మాట్లాడమంటారా? ఆయనతో మాట్లాడండి, నెంబర్ చెప్పు. ఏమా మీ నాన్నగారు ఆయన వర్షన్ ప్రూవ్ చేయడానికి మీరేంటో తెలియచేయడానికి కాదు డాడీ, డాడీ తెలుసు ఇప్పుడు దాకా పరువు తీసింది చాలేదా డాడీ?
ఇంకా బయట వాళ్ళతో తెలిసేలా కూడా పరువు తీయాలి మాది. పరువు తీయడం ఏంటమ్మా, నిజమేంటో చెప్తారు వాళ్ళు. నేను తాగుతున్నారా, మీరు పబ్బులకి వెళ్తున్నారా, లేకపోతే ఏంటి అనేది మనోళ్ళకి తెలుసు. మీరు మాట్లాడుకున్నప్పుడు తెలుసు కదా. పక్కింటున్న వ్యక్తేనమ్మా మీ పక్కింటి. ఇట్లా పబ్బులకి వెళ్ళేది చేసేది పక్కింటి వాళ్ళు ఎవరికి తెలియదు సార్. వీళ్ళు డాడీ కాల్ చేసి మాట్లాడితే వాళ్ళకి తెలియని వాళ్ళు పడిపోతున్నాడు, ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని అయితే చెప్పారు కదా. తెలుసుకుందాం పోనీ. పోనీ మీది కాదు, అతని క్యారెక్టర్ గురించి. పబ్బుల గురించి ఎవరికి తెలియదమ్మా, మేము కూడా పబ్బుల గురించి అడగం. అసలు మీ ఇంట్లో జరిగే క్యారెక్టర్ ఏంటి, మీ ఇద్దరు ఏంటి, ఆయన ఏంటో మాకు తెలియాలి. బయట వాళ్ళకి తెలియదు కదా మేడం. ఎందుకు తెలియదమ్మా, పక్కింటి వాళ్ళకి తెలియదా? మీరు ఆయన చెప్పుకుంటున్నాడుగా, ఇక్కడ దాకా వచ్చిన వాడు అంత దూరం నుంచి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోడా పిల్లల గురించి? ఇలా మనోజ్ అనేటటువంటి వ్యక్తితో వేరే వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు రెడీ సార్, వీఆర్ రెడీ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్, మా నాన్న ఏంటి మేమేంటి తేల్చుకుందాం అనేటటువంటి దమ్ము ధైర్యం మీకు ఉండాలి. మాట్లాడమని చెప్పి మీరే ఛాలెంజ్ చేసాలి. భయపడుతున్నట్టున్నారు. భయం లేదు మేడం, తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకి మీ క్యారెక్టర్ గురించి అడగట్లే. మీ నాన్నగారు ఇష్టానుసారం తాగి పడిపోతారా, మీరు అటో చెయ్యి ఇటో చెయ్యి వేసుకుని అతను తీసుకొస్తారా, మీ మాటలే నేను మీకు వాడుతున్నా. ఐఎమ్ యూజింగ్ యువర్ ఓన్ వర్డ్స్ టు యూ. సార్ కాల్ తీసుకోండి సార్, మాట్లాడతాం. మనోజ్ గారు మాట్లాడండి. లైన్లో ఉన్నారండి. హలో మనోజ్ గారా మాట్లాడేది? హలో సార్ మనోజ్ గారా మాట్లాడేది? అవును మేడం, నేను అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నానండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి. మేడం చెప్పండి మేడం. సార్ ఇక్కడ మా దగ్గరికి మీ ఎవరు సార్ పేరు? నాగేశ్వరరావు గారు. మీ ఇంటి దగ్గర ఉండే నాగేశ్వరరావు, మీ ఇంటి పక్కన ఉండే నాగేశ్వరరావు గారు వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు వచ్చారండి. ఓకే మేడం. అసలు నాగేశ్వరరావు గారి గురించి ఏమన్నా చెప్పగలరా? ఆయన ఎట్లాంటి వ్యక్తి, ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటాడు, ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన చాలా మంచోడు మేడం, మనిషి. పిల్లల్ని ఎలా చూసుకుంటాడండి? పిల్లల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి మేడం. ఆయన పొద్దునే ఒక జాబ్ చేసేవాళ్ళు, మళ్ళీ నైట్ కూడా సెక్యూరిటీ జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళ కోసం, పిల్లల కోసం చాలా చేశాడు ఆయన. సార్ ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారంటే, పిల్లలే కావాలి ఆయనకి. పిల్లలు ఏమంటున్నారంటే ఆయన తాగి పడిపోతాడండి, మేము ఇంటికి తీసుకొస్తాము అంటున్నారు. అంతలా తాగుతాడు ఆయన? అసలు ఆయన తాగడు మేడం, మందు అసలు తాగడు ఆయన. మందు తాగితే 2 షిఫ్ట్లు జాబ్ ఎలా చేస్తాడు మేడం ఆయన. సూపర్. మీకు ఎంతకాలం బట్టి తెలుసు సార్ మనోజ్ గారు, నాగేశ్వరరావు గారు? నాకు ఆయన 20 years నుంచి తెలుసండి. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు కదా, ఆవిడ చనిపోయారంట. ఎవరు రెండో అమ్మాయి పుట్టినప్పుడు ఆవిడ చనిపోయారంట. అవును. దానికి అంటే మీకు దానికి ముందు అంటే ఇప్పుడు 16 years అయింది ఆవిడ చనిపోయి. అంతకు ముందు మీకు 4 years అతను పరిచయం కాబట్టి ఈ భార్యాభర్తల గొడవల వల్ల చనిపోయిందా, కాన్పులో చనిపోయిందండి ఆవిడ? అంటే ఇంకా అంత పర్టికులర్ గా తెలియదు కానీ ఈయనైతే అంటే కొంచెం పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం పాటుపడే వ్యక్తి. ఇద్దరు ఆడపిల్లల గురించి కొద్దిగా చెప్పగలరా మనోజ్ గారు? ఆ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదండి. కాదండి, ఈ మధ్య ఎవరో మీ ఏరియాలో అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడంటే ఈ అమ్మాయిల వల్ల? వీళ్ళ వల్లే. నిజమేనా? నిజం మేడం. సూపర్. వాళ్ళు చాలా సార్లు నాకు తగిలారు, సిగరెట్ తాక్కుంటూ, ఇంకా ఫ్రెండ్స్ రూమ్ లకు వెళ్ళుకుంటూ, సంథింగ్ చాలా ఉన్నాయిలేండి. ఇంకా ఆడపిల్లల క్యారెక్టర్ బ్లేమ్ చేసినట్టు అవుద్ది. కదా. సరే బాగా చెప్పారు మనోజ్ గారు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అన్నారు, అదే నిజం అనిపిస్తుంది. రైట్, ఓకే మనోజ్ గారు, థ్యాంక్ యూ సార్. రైట్, ఏం చెప్తారో చెప్పండి. ఏమ్మా అందుకే భయపడ్డారా ఇందాక? ఫోన్ వద్దు, మళ్ళీ పరువు ఎందుకు తీయటాలు, అవి ఇవి డైలాగ్లు. మనోజ్ గారు కూడా తాగి పడిపోతారంటారా? అతను కూడా తాగి పడిపోతాడు సార్. మీరు ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ తాగుబోతోళ్ళే, మీ ఇద్దరం తప్ప అంటారా? ఎందుకంత విచ్చలు విడతాను? మామూలుగా మీ ఏజ్ లో బోల్డ్ అంత మెచ్యూరిటీ వచ్చేయాలి. నాన్న ఒకడు కష్టపడుతున్నాడని ఒకరు ఇంటి పని చేసుకుంటూ, వంట పని చేసుకుంటూ ఎంత బాధ్యతగా ఉండాలి. ఆడపిల్లలు మామూలుగా 10 ఏళ్ల నుండి ఇంట్లో పనులు మొదలు పెట్టేస్తారండి. అంత చక్కగా చూసుకుంటే ఏంటి వీళ్ళు? తండ్రి చనిపోవాలన్నారండి, వీళ్ళ గురించి నేనేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చనిపోయినా పర్వాలేదండి, ఆయన ఉండడం వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. ఎంత హీనంగా మాట్లాడారు. మీ ప్రవర్తన అనేటటువంటిది ఈ రోజు మీకు మీ మెడ చుట్టూరు ఉరితాడు కాదు, సమాజంలో కొంతమంది మనుషుల్ని లేపేస్తుంది. మీ ఇద్దరి వల్ల ఒక మనిషి చనిపోయాడు, సూసైడ్ చేసుకుని. ఈ రోజు అదే నోటుతో మీ తండ్రి కూడా చచ్చిపోతే బాగుందని అంటున్నారు మీరు. మన ముందే ఇట్లా మాట్లాడారంటే ఇంట్లో ఆయన గుండె పగిలి చచ్చిపోయి ఉంటాడు మానసికంగా. ఎంతో బాధ లేకపోతే ఇక్కడ వరకు వస్తాడండి. ఆయన స్టార్టింగ్ అన్న మాట ఏంటి, నా 2 పిల్లల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చానమ్మా, అది రాంగ్ అని తెలుసు కానీ నేను కంట్రోల్ చేయలేక ఇక్కడ తీసుకొచ్చాను అని. ఆయన తీసుకొచ్చే ఉద్దేశం లేదు, మీ పరువు తీసే ఉద్దేశం ఆయనకి లేదమ్మా. మీరు తెచ్చుకున్నారు ఇక్కడ దాకా.
అలవాట్ల వల్ల అబ్బాయిలు పాడవుతున్నారు అంటున్నావు. ఇదిగో మొదలైంది కొత్త చరిత్ర. అమ్మాయిలు పాడవటమే కాదు, మీరు ఎంతమంది ప్రాణాలు తీస్తున్నారు అనేటటువంటిది ఈరోజు ఇది ఒక ఉదాహరణ నిదర్శనం. ఇప్పుడు ఈరోజు మనోజ్ గారు మాట్లాడకపోతే మీరు గొంతు దించుకుని అరిచి మీ యొక్క మాట అబద్ధాల పుట్టని ఇక్కడ విప్పారు. అంటే సార్ లేడీస్ విక్టిమ్ కార్డు ఉంది కదా, వీళ్ళు ఏది మాట్లాడలేని అదే నమ్మేస్తారు. నాన్న చంపేశాడు సార్, మా అమ్మని చంపేశారు సార్, తాగి కాలువలో పడిపోయాడు సార్, నేను స్విమ్మింగ్ చేసి సేవ్ చేశాను సార్. నిజంగా తల్లే గనక ఉండుంటే ఒక హ్యాంగరో బెల్టో తీసుకొని వాయించేసేది, ఆవిడ డేర్ చేసేది, వాయించేసేది, చంపలు వాయించేసేది. మాట్లాడండి సార్, ఇట్లాంటి వాళ్ళకి మనం అసలు అమ్మా ఇంకా ఏడ్చి ఏం లాభం లేదమ్మా. ఏడుస్తున్నావా? ఇప్పుడు ఏడుస్తున్నారు అమ్మా. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, ఓకే, వాడు వీక్నెస్ వల్ల వాడు చనిపోయాడా లేదంటే మీరు అటు ఇటు వస్తుందా? నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మన ముందు డ్రామా. ఒక్కసారి అమ్మ ఇటు చూడండి, ఒక్కసారి మనం ఇంకా కంక్లూడ్ చేయాలి ఈ సబ్జెక్ట్ని. మీ ఏడుపు మీలో ఒక పరివర్తన తీసుకొస్తుంది అనేటటువంటిది ఆశపడుతున్నాను. ఫస్ట్ మీ స్నేహాలు ఏవైతే ఉన్నాయో, ఎవరి ద్వారా అయితే మీరు చెడిపోతున్నారో వాళ్ళ ఆ స్నేహాలన్నీ ఫస్ట్ కట్ చేయండి. మీ అలవాట్ల మార్చుకోవడం గురించి డీఅడిక్షన్ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంటుందో ఆ ట్రీట్మెంట్కి రండి. మీ ఆలోచన శైలి మార్చడం గురించి కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంటుంది, దాని దగ్గరికి రండి. నన్ను హెల్ప్ చేయమంటే ఆ విధంగా నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు చిటికేస్తే కనుక మారిపోయేటటువంటిది కాదు. మారాలి అని చెప్పి ఈరోజు ఈ 2 నిమిషాలు మీరు కంటతడి పెట్టినా కూడా మీరు ఈ స్టూడియో బయటకు వెళ్ళగానే 10 మంది ఉంటారు మీ బ్యాచ్. అలాగే అంటారు, పెద్దోళ్ళు అలాగే అంటారు, ఇదే యవ్వనం, ఇదే యూత్, ఇప్పుడు ఎంజాయ్ చేస్తేనే జీవితం, మనవాడు వల్ల ఆడి చనిపోవటం ఏంటి, ఆడి కర్మ కొద్దీ ఆడి చచ్చిపోయాడు, మనం లవ్ చేయాలి, వదిలేయాలి, తాగాలి, తందనాలు ఆడాలి అని బ్రెయిన్ వాష్ చేస్తారు. నా కౌన్సిలింగ్ 1% అంటే కనుక అక్కడ బయట వాళ్ళు చేసేది 100%. సో మీ ఇద్దరికి ఇంటెన్స్ కౌన్సిలింగ్ కావాలి, డీఅడిక్షన్ ట్రీట్మెంట్ కావాలి, ఫ్యామిలీ థెరపీ కావాలి. అంటే ఫాదర్ని ఎలా అర్థం చేసుకోవాలి, తండ్రికి ఎలా విలువనివ్వాలి, మీ భవిష్యత్తు ఏంటి, మీ ఆలోచన ఏంటి, ఇలాంటి అన్ని అంశాల మీద మనం కూలంకుషంగా కూర్చుని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఆసనమైంది. ఎందుకంటే ఇది కేవలం మీ ఇద్దరి జీవితాలు కాదమ్మా. మీ ఇద్దరు ఇప్పుడు స్లోగా ఏమవుతారంటే సమాజానికే ఒక స్లో పాయిజన్ అయిపోతారు మీరు. వాడు ఇంకొక 10 మంది, నువ్వు చాలా డైనమిక్గా ఉన్నావు, ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది అంతే, వస్తారు మీ వెనకతలు తోకల్లాగా వస్తూ ఉంటారు, మీరు వాళ్ళని డబ్బులు వాడుకున్నట్టుగా పిండేస్తారు, వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు, దేవదాసులు అయిపోతారు, ఎటు పోవాలో అర్థం కాదు, సూసైడ్ చేసుకుంటారు, చచ్చిపోతారు. సో మీరిద్దరు ఇంక ముందు నుంచి సమాజానికి అతి భయంకరమైనటువంటి చీడ పురుగుల కింద మారకముందే, ఈ మనిషి తలదించుకోవాలా లేదంటే ఊరేసుకోవాలనేటటువంటి పరిస్థితి రాకముందే మీరు బహుశా ఈ కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియకు రావాలి. మేడం రమ్య గారు మీరేం చెప్తారండి? మేడం, దేవుడి తర్వాత తల్లిదండ్రులే మెయిన్ అంటారు ఎవరికైనా కానీ. వీళ్ళకి దేవుడు, తల్లి అందరూ కలిపి ఒక తండ్రి రూపంలో ఎదురుగా ఉన్నా కూడా ఆ వాల్యూనే తెలియలేదు. ఎంత ముదురుగా మాట్లాడారంటే వీళ్ళిద్దరిని చూస్తుంటే నిజంగా మనం ఆ కాల్ తీసుకోకపోతే మనల్ని బక్కరాలు చేసేవాళ్ళు. వీళ్ళు వేసే డ్రామాలు ఇంకొక 5 minutes వీళ్ళని వదిలేస్తే నాట్యం చేసేవాళ్ళు లెగిసి, ఏం నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న, నువ్వు ఎట్ట అంటాడో నీకు తెలియదా నాన్న అని మాట్లాడే స్టేజ్లో వీళ్ళిద్దరూ ఉన్నారంటే, అంటే ఈ రోజున ఒక నిజాన్ని ప్రూవ్ చేయాలి అంటే సాక్ష్యం కావాల్సి వస్తుందండి. ఆయన గుండెలు బాదుకొని అమ్మా నేను చెప్తున్నవి నిజాలు అన్నా కూడా మనం అరే ఏమో ఎక్కడన్నా ఒక చిన్న మిస్టేక్ మనం చేయకూడదు కదా ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అని ఎవిడెన్స్ తీసుకునేదాకా కూడా వీళ్ళు అన్న వర్షను, ఎవిడెన్స్ తీసుకున్నాక వీళ్ళు మారిన విధానం వేరుగా ఉంది. ఎవిడెన్స్ తీసుకోవడానికి ముందు వాళ్ళిద్దరు ఏం మాట్లాడిస్తారండి, ఎవరితో మాట్లాడిస్తారు? మమ్మల్ని నమ్మరా అన్నట్లు మాట్లాడారు వీళ్ళిద్దరు. ఎంత దారుణంగా పెరుగుతున్నారమ్మా. ఏం తక్కువ చేశాడు ఆయన మీకు? మిమ్మల్ని లవ్ చేయడం ఆయన చేసిన తప్ప, పిల్లల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం ఆయన చేసిన తప్ప, ఎవరిని పెళ్లి చేసుకోకుండా మీకు రెస్పాన్సిబిలిటీగా ఉండడం చేసిన తప్ప. 100 మందితో సమానం మీ నాన్న మీకు అంత ఆయన కాపాడుతుంటే మీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరుగుతున్నారే, మీకు లేని అలవాటు లేదు. మీ వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు, తిప్పి కొడితే మీరు ఇంకా పూర్తిగా మేజర్లు కూడా అవ్వలేదు. ఇద్దరు ఒకరితో ఒకళ్ళు లవ్ చేసి వాడిని ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశారట. వాడే ఉంది బకరాగాడు, ఓకే ఎవరో పడ్డారులే అనుకున్నాడు, దీంతో దిగాడు ఆవిడతో దిగాడు ఫోటోలు. వీళ్ళ ట్రాపు వీళ్ళ వల అని తెలియదు కదా. సొంత నాన్న ఇంట్లో కనిపెట్టలేకపోయాడు. అతను ఎట్లా? బాబు కాస్త జాగ్రత్త పడండి, బయట ఆడపిల్లలు ఇలాగే ఉన్నారు, తేరగా దొరికారు కదా అని మీరు షికార్లకు వెళ్తే ఇట్లా బ్లాక్మెయిలింగ్లు, తర్వాత ఆ కేసుల చుట్టూ తిరగలేక సూసైడ్లు చేసుకోవాలి. షార్ట్ టెంపర్లో జరిగే సూసైడ్లు ఎంత, ఇది ఒక కేసు ఎగ్జాంపుల్. వచ్చి ఆ పిల్లడు అయినా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ నానే అబ్బాయి తరపున నుంచునేవాడండి. ఇప్పుడు ఒక తల్లిదండ్రులకు ఒక కడుపు కోత అయిందా వీళ్ళు ఇలా పెరగడం వల్ల? మాకు తెలియదు మేడం. ఎక్కడ తెలియదమ్మా? మీకు డబ్బు కోసం మీరు ఏ పనైనా చేసేస్తారా? డబ్బు కోసం పబ్కి వెళ్తారు, డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తారు, డబ్బు కోసం తండ్రినే చచ్చిపోమంటారు. ఆయన చచ్చిపోతే ఎక్కడ బతుకుదాం అనుకుంటున్నారు?
ఊరేగంటే గాలి పనులు చేసుకుంటూ. ఏంటి మీకు గోంగూర కౌన్సిలింగ్ ఇచ్చే తీసుకెళ్ళి జైల్లో పడేక, జోనల్ హోమ్లో పడేస్తే గట్టిగా ట్రీట్మెంట్లు ఉంటాయి. అనాథల బతుకులు ఎట్లా ఉంటాయో లేకపోతే మీలాంటి క్రిమినల్స్ బతుకులు ఎట్లా ఉంటాయో తెలుస్తుంది. ఆ పిల్లడు ఏ లెటర్ రాయకుండా చనిపోయాడు కాబట్టి మీ మీద కేసు బుక్ అవ్వాలా. అబ్బాయి సూసైడ్ చేసుకోవడానికి ప్రొవోక్ చేసింది మీరే ఒక రకంగా. IPC 396 వేస్తే లోపలికి వెళ్ళి బెయిల్ కూడా రాదు. ఎవరన్నా మీ వల్ల సూసైడ్లు చేసుకునే సిచ్యువేషన్స్ వస్తే అది చాలా స్ట్రాంగ్ కేసు అండి. మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా కనీసం ఇట్లాంటి వాళ్ళ మీద లెటర్ రాసి ఉంటే మీ ఇప్పుడు జైలు కన్నా వెళ్ళే వాళ్ళు ఇట్లా కూర్చోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి అర్హత లేదు ఇక్కడ కూర్చోడానికి. ఎందుకు ఇస్తాం వీళ్ళకి కౌన్సిలింగ్ అసలు? ఆడపిల్లలు అమ్మ ఎంత డేంజర్గా ఉన్నారే తల్లి మీరంతా. ఆడపిల్లలు పరువులు తీస్తున్నారు. ఆ లా అండ్ ఆర్డర్ కూడా వీళ్ళకి ఫేవర్లుగానే ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఆడిందే ఆట, చేసిందే డ్రామా. ఇన్ కేసు ఆ అబ్బాయి బతుకుండి నన్ను వీళ్ళిద్దరూ చీట్ చేశారండి అంటే వీళ్ళిద్దరూ వెళ్ళి పతివ్రతలాగా కేసు వేసేవాళ్ళు వాడి మీద. తండ్రి మీద ఇన్ని మాట్లాడారు. అబ్బాయి ఎవరు ఆఫ్టర్ ఆల్ ఇన్ని మాటలు వాడిని ఎంత టార్చర్ పెట్టుంటారు. అతను ఏ కంప్లైంట్ రిటర్న్గా ఇవ్వలేదు కాబట్టి మనం దాని మీద ప్రొసీడ్ అవ్వడానికి లేదు. కానీ వీళ్ళ క్యారెక్టర్ గురించి తల్లిదండ్రులకి తెలుస్తుంది, స్కూల్ వాళ్ళకి కాలేజీ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ తండ్రికి చెప్తే లెక్క లేకుండా మాట్లాడారు. కాలేజీ వాళ్ళని అనలేకపోయారుగా. ప్రిన్సిపల్ వీళ్ళని సస్పెండ్ చేస్తే వాళ్ళు ఎడ్యుకేషన్ వల్ల సస్పెండ్ చేశారట. ఏం బతుకుతున్నారమ్మా మీరు? ఏం తక్కువైందమ్మా మీకు? ఇట్లాంటి లైఫ్ స్టైల్ కరెక్టే కాదు. ఇలా మీరు ఇంకా వయసు ఉన్నంత వరకే చేయగలరు, ఇంకో 10 ఏళ్ళు చేస్తారేమో. ఇలాంటివి రిపీట్ అయినాయి అంటే మీ క్యారెక్టరే పడిపోద్దు, లా అండ్ ఆర్డర్ కూడా మీకు సపోర్ట్ రాదు. అప్పుడు ఎవరి మీద పడి ఏడుస్తారు? అడుక్కు తింటారు. మేడం ఇట్లాంటి కేసు ప్రొసీడింగ్స్లో మేడం యాక్చువల్గా అసలు కౌన్సిలింగ్ ఇవ్వడమా ఏంటా అనే దానికి మనం ఎవిడెన్స్ తీసాం కాబట్టి వాళ్ళు ఇంత ఒప్పుకున్నారు. కానీ పెద్ద క్రిమినల్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కాదు, ముందు అసలు వీళ్ళ మీద ఆ జోనల్ కేసులో వీళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో అది నిజమో కాదో మనకు తెలియదు. అది కొంచెం సివియర్ పాయింట్. వీళ్ళకి దొరుకుతుందని నేను అనుకోను. ఎందుకంటే అది దొరుకుతుందంటే ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి నిజంగా ఎక్కడ దొరికింది, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. అంత సీన్ అయితే లేదు. మేబీ ఆయన ఏదైనా చూసి అట్లా అనుకున్నారేమో. మిగతా అన్ని చెడు అలవాట్లు అయితే 100% ఉన్నాయండి. ఆ ఉన్న చెడు అలవాట్లకి నిజంగా సార్ అన్నట్లు వీళ్ళకి బుద్ధి వచ్చి మమ్మల్ని క్షమించండి అంటే ఏమన్నా కౌన్సిలింగ్కి తీసుకువెళితే ఆయన చెప్పినట్లు వింటాను అంటే రిటర్న్గా ఏదైనా రాయించుకొని మనం కౌన్సిలింగ్కి పంపించాలి తప్ప ఇలాంటి అమ్మాయిలు నిజంగా తీసుకెళ్లి హోమ్లో వేయాలండి. మీ అమ్మాయిలు మీ దగ్గర పెరగడం కంటే కొంతకాలం జైలు ప్రొసీడింగ్స్ లో జైలుకి కాదండి, హోమ్ జోనల్ హోమ్ అని ఉంటాయి. వీళ్ళు అబ్నార్మల్ గా బిహేవ్ చేసినప్పుడు మా దగ్గర వీళ్ళు కౌన్సిలింగ్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము అక్కడికి పంపిస్తాం వీళ్ళని. ఎందుకంటే వీళ్ళ మీద డెసిషన్ తీసుకునే రైట్స్ మాకు ఉంటాయి. మీరు లెటర్ ఇస్తే వాళ్ళు సార్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటారా, సైకలాజికల్గా మారల్ కౌన్సిలింగ్స్ తీసుకుంటారా లేదా అని చూస్తాం. ఇన్ కేస్ వాళ్ళు ఒప్పుకోకపోతే కనుక ఖచ్చితంగా నేను గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తానండి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు వాళ్ళిద్దరిని. ఆ పిల్లకి ఇంకా 18 కంప్లీట్ అవ్వాలి. అవును, ఈ ఏజ్ లోనే ఒక అబ్బాయి సూసైడ్ అంతా చేశారంటే ఇట్లా క్రిమినల్స్ ని మనం బయటకు పంపలేం కదండి. వీళ్ళు ఇంకా పైగా ఉమెన్ అనే విక్టిమ్ కార్డ్ వేసుకుని తిరుగుతున్నారు కదా, వీళ్ళు ఇంకా డేంజర్. మిసైల్ మనం బయటకు వదిలినట్టు లెక్క. అబ్బాయిలనే కదా, మిగతా ఇంకెంతమంది అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తారో ఆ ఏజ్ గ్రూప్. కాలేజ్ ఫ్రెండ్స్ అందరు కూడా ఉండే కొంచెం వీళ్ళకి నిజంగానే గట్టిగా కౌన్సిలింగ్ అన్నా ఏదన్నా చేయాల్సిందే. వదలడం మాత్రం డేంజర్. అబ్బో వద్దులేమ్మా, చాలా మాట్లాడు. నాన్నగారు కాళ్ళ మీద పడండి. సారీ డాడీ. పర్లేదు మీరు మారితే నాకు అంతే సార్. పర్లేదు ఓకే అమ్మా, ఓకే ఓకే అంతా వాళ్ళదయ్యా, వాళ్ళకి దండం పెడుతున్నాం. సార్ చెప్పినట్టు మేడం చెప్పినట్టు కౌన్సిలింగ్ రండి, కౌన్సిలింగ్ ఇప్పిస్తాం సార్ మీ దగ్గర. జైలుకి మాత్రం పంపకండి సార్. జైలుకి పంపిస్తాం, మీ మాట కూడా మేము వినం. ఎందుకంటే వాళ్ళిద్దరిని మేము నమ్మడానికి కళ్ళమ్మా. మీ ప్రేమేనండి వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చింది. మీ మాట వినలేదు కదా మేడం. మాకు తెలియదు మేడం, మా డాడీ ఇంత ఘనంగా లవ్ చేసి ఇంత చేస్తాడని మాకు తెలియదు మేడం. ఇంకోసారి అదవేషాలు ఏం వెయ్యరు కదా. మా డాడీని చూసుకుంటాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఏమవుతుందండి సమాజం నిజంగా బాబోయ్. పిల్లలు మరి అంత లవ్ చేసిన తండ్రి చనిపోయినా పర్వాలేదని అంత హీనమైన స్టేజ్ లో పెరుగుతున్నారంటే నిజంగా మిగతా వాళ్ళు ఏం మోరల్ వాల్యూస్ నేర్పిస్తున్నాం వీళ్ళకి అనేది భయం వేస్తుంది. తల్లిదండ్రుల మీదనే నిందలేసే స్థాయికి దిగజారిపోతుంది బాబాయ్. బట్ వాళ్ళకి నిజంగా చాలా చక్కగా చెప్పారండి రమ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కౌన్సిలింగ్ కావాలని కూడా చెప్పి వాళ్ళని చక్కగా మార్చి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. సో ప్లీజ్ మీ
చుట్టూరా ఉన్న పిల్లలు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా కొంచెం మీరు గమనిస్తూ ఉండండి. ఎందుకంటే చెడు దారి పట్టకుండా మీరు చూసుకుంటే కొంచెం బాగుంటుంది. డెఫినెట్‌గా అందరూ బిజీగా ఉంటారు. బట్ అయినా సరే ఫ్యామిలీ కోసం కొంచెం టైం స్పెండ్ చేసి, అట్లీస్ట్ నైట్ పడుకునేటప్పుడన్నా వాళ్ళతో కొంచెం సేపు డిస్కస్ చేసి డే అంతా ఏమైందనేది మీరు కొంచెం అలా నడుచుకుంటే బాగుంటుంది. ఈ ఫోన్లు, టీవీలు అన్ని గ్యాడ్జెట్స్ పక్కన పెట్టి అప్పట్లో అందరు ఫ్యామిలీ అంతా కూర్చొని డిన్నర్ చేసి మాట్లాడుకొని ఎలా అయితే పడుకుంటారో అది చేస్తే గనక అందరూ కూడా ప్రాపర్‌గా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇలాంటివి ఏవి జరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ మీ ముందుంటాం. థాంక్యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.